దేవుని పరిశుద్ధ నామాని స్తోత్రాలు. ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరట ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక చిన్న వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్తమానం 24వ అధ్యాయము 3వ వాక్యం 25వ వాక్యం నేను చదువుతున్నాను బైబిల్లో. అందరూ గమనించండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా. 25వ వచనం, ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను, అందరితో చెప్పి ఉన్నాను, మెలకువగా ఉండండి. యేసుక్రీస్తు శరీరధారిగా సంచరిస్తున్నటువంటి దినాలలో ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు ఏకాంతంగా కూర్చుండి ఉన్న సమయంలో ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఏకాంతంగా ఉన్న యేసును సమీపించి, ఓ శ్రేష్టమైనటువంటి ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు యేసుక్రీస్తు వారు ప్రత్యుత్తరం చెప్పారు. శిష్యులు వేసినటువంటి ప్రశ్న, యేసు చెప్పిన సమాధానం, శిష్యులు అడిగిన ప్రశ్నలు, యేసు చెప్పినటువంటి ప్రత్యుత్తరాలు ఈ పూట మనం ధ్యానం చేయబోతున్నాం. యేసుక్రీస్తుని శిష్యులు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇవి ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు, గుర్తులు మాతో చెప్పండి స్వామి అని యేసుక్రీస్తు వారిని అడిగినట్లుగా మనం చదువుకున్నాం. 25వ వచనంలో యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను మీతో ముందుగా ఈ సంగతులన్నీ చెప్పి ఉన్నాను, మీతో మాత్రమే కాదు అందరితో చెప్పుచున్నాను. ఈ మాటలు, ఈ ప్రశ్నలు కలిగినటువంటి ప్రతి వారితో ఈ మాట చెప్తున్నానని యేసుక్రీస్తు వారు కొన్ని సమాధానాలు చెప్పారు. ఇంతకీ యేసుక్రీస్తు శిష్యులు యేసుక్రీస్తుని అడిగినటువంటి ఆ ప్రశ్నలేంటి? ఆ ప్రశ్నల యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ఆగమనానికి ముందుగా, యేసుక్రీస్తు రహస్య రాకడకు ముందుగా భూతలం మీద విశ్వవ్యాప్తంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి, కొన్ని సూచనలు జరుగుతాయి, కొన్ని గుర్తులు జరుగుతాయి. ఏమిటా గుర్తులు? ఏమిటా సూచనలు? ఏమిటి ఆ రాకడకు ముందుగా జరిగే సంభవాలు అనే సంగతులు శిష్యులు అడిగినప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ సందేహాలన్నీ కూడా తొలగిపోయేటట్లుగా, వాళ్ళ మనస్సు కుదుటపడేటట్లుగా, వాళ్ళ గుండెల్లో శుభప్రదమైన నిరీక్షణ కలిగేటట్లుగా, వాళ్ళు ప్రభువుని అన్ని సమయాల్లో వెంబడించి నిత్యత్వాన్ని గురించిన నిరీక్షణతో ముందుకు సాగటానికి కావలసినటువంటి శ్రేష్టమైన మాటలు యేసుక్రీస్తు వారు తెలియజేశారు. ఈ పూట యేసుక్రీస్తు చెప్పిన మాటల్లో 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మీతో చెప్తాను, జాగ్రత్తగానండి. ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు, గుర్తులు ఏమిటి? ఇవి జరగ ఆరంభించినప్పుడు యేసుక్రీస్తు చెప్పినటువంటి సంగతులు జరగటం
ప్రారంభమైనప్పుడు క్రైస్తవులు చేయవలసిన కార్యాలేంటి, తీసుకోవలసిన జాగ్రత్తలేంటి, నడుచుకోవలసినటువంటి మార్గాలు ఏమిటి, యేసుక్రీస్తు చెప్పిన సంగతులు జరగటం కళ్ళతో చూచినప్పుడు ఎలాంటి సిద్ధపాటుతో మనం ముందుకి సాగాలి, యేసయ్య చెప్పిన సంభవాలు సంఘటనలు అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు భూమి మీద జరుగుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి విపత్తులను, ప్రళయాలను, ప్రమాదాలను తప్పించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడి ఆయన ఎదుట నిలవబడటానికి శక్తిమంతులుగా, సమర్థులుగా మార్చబడటానికి మనం చేయవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు 3 మాటలు నేను క్లుప్తంగా చెప్తాను. అందరూ శ్రద్ధగా మీ దృష్టి కేంద్రీకరించి ఆలకించండి, ఆ దిశగా నడిపించబడండి. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ఆయన రాకడ కోసం సిద్ధపరచునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. శిష్యులు అడుగుతున్నారు, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు మాతో చెప్పమన్నప్పుడు యేసు వారితో ముందుగా చెప్పిన కొన్ని సంగతులు మీతో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి మాట, లోకాస్వార్తమానం 21:28. ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోండి, మీ తలలను పైకెత్తండి, తల దించుకోవద్దు. కృంగిన మనసుతో నిరాశల చెరలో నిట్టూర్పులు విడుస్తూ నిస్సహాయ స్థితిలో చతికిలబడి జీవించబాకండి. ఇవి జరగటం ప్రారంభమవుతుంది ఒక గడియలో. ఈ సంగతులన్నీ ఆరంభించబడతాయి, ఈ ఆవేదనలన్నీ ఆరంభించబడతాయి ఒకానొక సమయంలో, ఒకానొక గడియలో. ఈ సంగతులు జరుగనారంభించినప్పుడు మీలో ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించి ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా మార్చబడి భక్తితో విశ్వాసముతో ఆయన్ని వెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్కరట ధైర్యం తెచ్చుకోవాలట. ఆ తర్వాత తలలు పైకెత్తాలట. ధైర్యం తెచ్చుకోవాలి, తలలు పైకెత్తాలి. యేసుక్రీస్తు చెప్పిన ఆ మాటలోని ఆంతర్యం ఏమిటి అంటే, ఆయన రాకడకు ముందుగా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఎంతటి ధైర్యవంతులలోనైనా సరే భయము అనేది ఒక ప్రక్క కలుగుతుందట. ధైర్యం చెడిపోయి కుప్ప కూలిపోయే పరిస్థితులు వస్తాయి. ఎంతటి బలవంతులైనా, ఎంతటి ధైర్యవంతులైనా, ఎంతటి ఆరోగ్యవంతులైనా, ఎంతటి విశ్వాస యోధులైనా, ఎంతగా పరిశుద్ధతలో పరిపూర్ణులుగా ఎదిగినటువంటి వాళ్ళైనా సరే భూమి మీద జరిగే కొన్ని సంఘటనలు చూచినప్పుడు, కొన్ని దృశ్యాలు చూచినప్పుడు, కొన్ని వార్తలు చెవిని పడినప్పుడు భయముతో, ధైర్యము చెడి కుప్ప కూలిపోయి చేతగాని వారిగా నిరుత్సాహంతో తల్లడిల్లిపోతూ తలపట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తారట. ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితులు వస్తాయట.
కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు మాత్రం భయపడొద్దు. జరుగుతున్న సంగతులను చూచి, సంభవిస్తున్నటువంటి దృశ్యాలను చూచి, భూమి మీద క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా జరిగే విపత్తులను మీరు చూచి విని కలవరపడొద్దు, కలత చెందవద్దు, కృంగిపోవద్దు. లోకసాగరాన నిరీక్షణ కలిగి యేసు వైపు చూస్తూ నిత్యత్వాన్ని గురించి నిరీక్షణ కలిగి ధైర్యం తెచ్చుకోండి, బలం తెచ్చుకోండి. మీరు మీ తలలు పైకెత్తండి. మీ తలలు కప్పుకోవటం కానీ, మీ తలలు దించుకోవటం కానీ, కృంగిన మనసుతో, చెదరిన గుండెతో, బొరువెక్కిన హృదయంతో తల్లడిల్లిపోతూ ఉండొద్దు. మీరు అన్నపానాలు మానివేసి దిగులు పడుతూ నిరాశ నిస్పృహలతో జీవించబాకండి. రక్షణ పొందిన ఒక్కొక్క విశ్వాసి, ఒక్కొక్క దైవ సేవకుడు, ఒక్కొక్క శిష్యుడు ధైర్యం తెచ్చుకోండి. మీ తలపైకెత్తండి. మీకు విడుదల సమీపములో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతకీ యేసయ్య రాకడకు ముందుగా, ఈ యుగ సమాప్తికి ముందుగా, పంచభూతములో మిక్కుటమైన వేండ్రమతో లయమైపోవుటకు ముందుగా, భూమియు దాని మీదనున్న కృత్యములన్నీ కాలిపోవుటకు ముందుగా, పరిశుద్ధులందరూ పరమనకు ఎత్తబొట్టకు ముందుగా ఏం జరగబోతున్నాయి, ఎలాంటి కార్యాలు జరగబోతున్నాయి, భూమి మీద విశ్వవ్యాప్తంగా ఏం జరగబోతున్నాయి అని వివరాలు నేను మీతో చెప్తాను. పిన్ టు పిన్ ప్రతి మాట బైబిల్లో స్పష్టంగా చూపిస్తాను. అందరు జాగ్రత్తగా గమనించండి. లోకా సువార్తమానం 21:9-10. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి. ఇవి మొదట జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పెను. మరియు ఆయన వారితో ఎట్లనెను, జనము మీదికి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. ఇక్కడ రాయబడినటువంటి మాటలు యేసయ్య చెప్పినటువంటి సంగతులు మీకు వివరంగా చెప్తాను. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినబోవుదురు, వింటారు. సోషల్ మీడియాలో చూస్తారు. విన్న సంగతులను గూర్చి, చూచిన దృశ్యాలను గూర్చి, భీకరమైనటువంటి యుద్ధాలు, మహాయుద్ధాలను గూర్చి, కలహాలు, జగడాలు, పోరాటాలు, రక్తపాతాలు, మారణకాండ, భయంకరమైన వినాశనం జరుగుతున్నప్పుడు మీరు జడియవద్దు, భయపడవద్దు, కృంగిపోవద్దు, మీ మనసు చెదరనీయవద్దు, వెర్వకుడి, మీ హృదయములను జంకనీయకుడి. మీరు ధైర్యంగా ఉండండి. ఇవి జరగవలసి ఉన్నవి, ఇవి జరగవలసి ఉన్నవి. అంతము వెంటనే రాదు. ఇవి జరగాలి. ప్రభు రాకడకు ముందుగా ఇవి జరుగుతాయి. ఇవి ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలు చెప్పండి మాతో అనంటే యేసు ప్రభు చెప్తున్నాడు, భూమి మీద యుద్ధాలు జరుగుతాయి, కలహాలు జరుగుతాయి, మారణకాండ జరుగుతుంది, రక్తపాతం జరుగుతుంది, పోరాటాలు జరుగుతాయి, భయంకరమైనటువంటి వార్తలు మీరు వింటారు. అంత మాత్రమే కాదు, జనం మీదకి జనం, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి, విరోధంగా లేస్తాయి, విస్తారమైనటువంటి సైన్యంతో లేస్తారు, బాధకులు అనేకులు లేస్తారు. ఈ కార్యాలు మీ కళ్ళతో చూస్తారు.
అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ప్రియులరా, ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి, కొన్ని సంవత్సరాలుగా రష్యా, ఉక్రెయిన్ అనే 2 దేశాల మధ్యలో భయంకరమైనటువంటి యుద్ధం. కోట్ల రూపాయలు, మిలియన్ కోట్ల రూపాయల డబ్బు ఖర్చు అయిపోతుంది. మిసైల్స్ వాడుతున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు, ఎన్నో ఇబ్బందులు ఆ 2 దేశాలు అనుభవిస్తున్నాయి. అటు రష్యా ప్రజలు చనిపోతున్నారు, ఇటు ఉక్రెయిన్ సైన్యము చనిపోతుంది. ఆ రష్యా వాళ్ళకి సహకరించే దేశాలు ఉన్నాయి, ఉక్రెయిన్కి సహకరించే దేశాలు ఉన్నాయి. మరొక ప్రక్క ఇజ్రాయెల్ దేశానికి, ఆ చుట్టూ ఉన్నటువంటి అరబ్ కంట్రీస్కి మధ్యలో కొన్ని సంవత్సరాలుగా భీకరమైనటువంటి యుద్ధాలు, భీకరమైనటువంటి పోరాటాలు, వందల కొలది, వేల కొలది ప్రజలు చనిపోతున్నారు. ఆ యొక్క చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా నిర్జన ప్రదేశాలుగా మారిపోతున్నాయి. ప్రజలు భయం గుప్పెట్లో బానిసలుగా బ్రతుకుతున్నారు. సరైన వైద్యం అందక, ఆహార వసతులు లేక అగసాట్లు పడుతున్నారు. కాళ్ళు చేతులు తెగిపోయి రక్తం ఏరులై పారుతుంది. సరైనటువంటి మెడిసిన్ లేక, సరైన వసతులు లేక, తెగిపోయిన అవయవాలతో, అంగవైకల్యంతో అల్లాడిపోతూ అవస్థలు పడుతున్నటువంటి ప్రజలు ప్రాణాలు తప్పించుకోవటానికి బంకర్లలోనికి, రహస్య స్థావరాల్లోనికి వెళ్ళి దాక్కుంటే వాళ్ళు బయటకు వచ్చేదానికి ప్రయత్నాలు చేయటం, బయటికి రప్పించి మరి వాళ్ళని అతి కిరాతకంగా చంపటం. ఎక్కడ చూసినా భూమి మీద యుద్ధాలు జరుగుతున్నాయి, మహాయుద్ధాలు జరుగుతున్నాయి. అలాగే దేశంలో కూడా, కుటుంబాల్లో కూడా, సంఘాలలో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. సమాజంలో కూడా వర్గ పోరాటాలు జరుగుతున్నాయి, కుల పోరాటాలు జరుగుతున్నాయి, మత పోరాటాలు జరుగుతున్నాయి, హక్కుల కోసం పోరాటాలు జరుగుతున్నాయి, రిజర్వేషన్ల కోసం పోరాటాలు జరుగుతున్నాయి, న్యాయ పోరాటాలు జరుగుతున్నాయి. రకరకాల పోరాటాల కోసం ప్రతి ఒక్కరూ రోడ్డెక్కుతున్నారు. ఎక్కడ చూచినా ధర్నాలు, ఎక్కడ చూచినా సమ్మెలు, ఎక్కడ చూచినా కొట్లాటలు, ఎక్కడ చూసినా కర్రలతో దాడి, కత్తులతో దాడి, రాళ్లతో దాడి, మారణాయుధాలతో దాడి, భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు. భార్యాభర్తల మధ్యలో దాడులు జరుగుతున్నాయి. భర్త భార్యను మోసం చేస్తుంది, భార్య భర్తని మోసం చేస్తున్నాడు, పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లల్ని మోసం చేస్తున్నారు. రక్షణ పొందిన విశ్వాసులు ఒకరినొకరు మోసగించుకోవటం, ఒకరి మీద ఒకరు దాడి చేయటం, ఒకరి మీద ఒకరు కలహపడటం, ఒకరి మీద ఒకరు గుద్దులాడుకోవటం, భయంకరమైనటువంటి పరిస్థితి. సమాధానం అనేది కరువైపోతుంది, మానవత్వం మంట కలిసిపోతుంది, ఉగ్రవాదం ఊరేగుతూ ఉంది, రక్తపాతం రాజ్యాలన్నిటిలో ప్రవహిస్తా కనబడతా ఉంది. ఎక్కడ చూచినా యుద్ధాలు, పోరాటాలు, భయంకరమైనటువంటి వినాశనం ఊరేగుతూ ఉంది. ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మీకా ప్రవక్త చెప్తాడు 7:7లో, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకిని, కోడలు అత్త మీదకిని లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. వారికే మొత్తం ట్రెండ్ మారింది. పూర్వకాలంలో అత్త కోడల్ని ఎగసాట్లు పెట్టేది, అత్త కోడల్ని నానా చిత్రహింసలు పెట్టేది, నెమ్మది లేకుండా చేసేది. సరిగా తిండి తినిచ్చేది కాదు, సరిగా నిద్రపోనిచ్చేది కాదు. ఎప్పుడు చూసినా ఆ పని ఈ పని, ఆ పని ఈ పని చేపించడం, కొడుకు రాగానే లేనిపోని అన్నీ చెప్పి మరలా తన్నిచ్చడం, ఆమె తంతుంటే ఏమో సంబరపడుతూ ఇట్లా జరుగుతూ ఉండేది. తాళాల గుత్తి అంతా అత్త చేతిలోనే ఉండేది. ఇప్పుడు ట్రెండ్ మారిందట. మీకా చెప్తున్నాడు,
ఎలా? కోడల చేతికి వచ్చేసినాయి అంట అధికార బాధ్యతలన్నీ. కోడల చేతికి వచ్చేసినాయి. కోడలు అత్త మీద ఎగబడుతుందట. పెట్టింది తిని నోరు మూసుకొని కూర్చో, ఎక్కువ చేసావంటే మామూలు కూడదు, దరువు పడిద్ది అని బెదిరిస్తుందట. కొడుకులు తండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. చెప్పింది చాలే, పద్దాకి ఇన్సార్లు చెప్తారు చేదస్తాం కాకపోతే, మాకు తెలియదు ఆ సంగతే అని తండ్రి కుమారుల మేలు కోసం, కుమార్తెల మేలు కోసం, కన్నబిడ్డల మేలు కోసం మంచి సంగతులు, అనుకూలమైన సంగతులు, ప్రయోజనకరమైన సంగతులు చెప్తుంటే వాళ్ళను నిర్లక్ష్యం చేయటం, వాళ్ళను హీనంగా చూడటం, వాళ్ళను చులకనగా చూడటం, వాళ్ళని లెక్క చేయకుండా ప్రవర్తించడం జరుగుతుందంట. కుమార్తెను అపురూపంగా పెంచారు, ఒక్కతే కూతురు అని కడుపులో పెట్టుకుని పెంచారు. కానీ ఈ కూతురు తల్లి మీద ఎగబడుతుంది, తండ్రి మీద ఎగబడుతుంది. నా పెళ్లి విషయం నాదే తుది నిర్ణయం, నాకు నచ్చినోని చేసుకుంటాను, కానీ మీరు చెప్పినోని నేను చేసుకోను, చెప్పినోడిని చేసుకోను. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు. మీకు మర్యాదగా చెప్తున్నా, వెళ్ళి మాట్లాడండి. మీకు ఇష్టం లేకపోయినా వెళ్ళి మాట్లాడండి, లేకపోతే మేము లేచిపోయామంటే మీ పొరుగు పోద్ది. దీని వయసు ఎంత, దీని మాటలేంటి, ఇట్ట దాన్ని చంపాలా లేకపోతే గొంతు మీద కాలేసి తొక్కి చావుగొట్టి గోదావరిలో పడేయాలా? తల్లి ఎన్నోసార్లు కడుపు కాల్చుకొని బిడ్డని పోషించి, తల్లి ఎన్నోసార్లు బట్టలు కొనుక్కోకుండా పిల్లకి యవనస్తురాలని మంచి మంచి బట్టలు, మంచి చెప్పులు, సెల్ ఫోన్ ఛార్జింగ్లు ఇన్ని చేస్తుంటే, ఇది సెల్ ఫోన్లో చాటింగ్లు పెట్టుకుని, మీటింగ్లు పెట్టుకుని, ఈటింగ్లు పెట్టుకుని, డేటింగ్లు పెట్టుకుని ఇచ్చలవిడిగా ప్రవర్తించి తల్లి మీదకి ఎగబడతాం, తండ్రి మీదకి ఎగబడతాం. మంచి కోరి ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు, స్నేహితులు ఎవరైనా చెప్తుంటే, చెప్పింది చాలే, నాకు తెలీదా నా ఫ్యూచర్ ఏంటో, నా భవిష్యత్తు ఏంటో, నేను ఎలా ఉండాలో, ఎవరిని చేసుకోవాలో, ఎవరిని ప్రేమించాలో నాకు తెలీదా, ముయ్ నోరు అని వారించడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతున్నాయి అంట. విచిత్రం ఏంటంటే విరోధులు ఎక్కడో లేరంట, ఎవరి ఇంటి వారు వారికే విరోధులు అవుతున్నారట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే కూతురుల రూపంలో, చెల్లెళ్ళ రూపంలో, అక్కల రూపంలో తిరుగుతూ ఉంటారు మన ఇంటి చుట్టూ. ఎక్కడో ఉండరు శత్రువులు. శత్రువు అక్కడున్నాడు, శత్రువు ఎక్కడున్నాడు, వాడు నా శత్రువు, ఈ నా శత్రువు కాదు, మన ఇంట్లోనే ఉంటారు శత్రువులు. ఎక్కడుంటారు? మన ఇంట్లోనే శత్రువులు తయారవుతారట, మనం అంటే పడని వాళ్ళు తయారవుతారట. ఈ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 24వ అధ్యాయం మత్తయి సువార్త, 21వ అధ్యాయం లూకా సువార్త ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే, తల్లిదండ్రుల చేతను, బంధువుల చేతను, సహోదరుల చేతను, స్నేహితుల చేతను మీరు హింసించబడతారు, చెరసాలకు అప్పగించబడతారు, మీరు శ్రమల పాలవుతారు, మీలో కొందరు చంపబడతారు కూడా. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు వస్తాయి. ఎవరు మనవాళ్ళో, ఎవరు పగవాళ్ళో, ఎవరు శత్రులో, ఎవరు మిత్రులో, ఎవరు మన శ్రేయోభిలాషులో, ఎవరు మన విరోధులో గుర్తుపట్టడం కష్టతరం, చాలా కష్టం. కాబట్టి ఇలాంటి యుద్ధాలు, ఇంటిలో యుద్ధాలు, సంఘాల్లో యుద్ధాలు, సమాజంలో యుద్ధాలు, సరిహద్దుల్లో యుద్ధాలు, దేశాలకి మధ్యలో యుద్ధాలు, మత కల్లోలాలు, మత బీభత్సం జరుగుతుంది. మీరు కలహపట్టం గురించి వింటారు, యుద్ధాలను గురించి వింటారు, రక్తపాతాల గురించి వింటారు, హత్యలను గురించిన సమాచారం వింటారు, హత్యాచారాలను గురించిన సమాచారం వింటారు. అయినా భయపడబాకండి, ఇవన్నీ జరగవలసి ఉన్నవి. అందరూ ఒకసారి నోదే చెప్పండి, ఇవన్నీ జరగవలసి ఉన్నవి, అంతము వెంటనే
రాదు. ఇంకా ఏం జరుగుతాయి అంట అని అంటే బైబిల్ చెప్తున్నమాట, అక్కడక్కడ గొప్ప భూకంపాలు, గొప్ప తెగుళ్ళు, గొప్ప కరువులు సంభవిస్తాయి. ఆకాశము నుండి మహాభయోత్పాతములు పుట్టుకొస్తాయి, సూచనలుగా మీకు కనబడతాయి. ఇవన్నీ చూచినప్పుడు మీరు కలవరపడబాకండి. ఆకాశ శక్తులు కదిలించబడతాయి. ఆకాశంలో మార్పులు, భూమండలంలో మార్పులు, ప్రజలలో మార్పులు, సమాజంలో మార్పులు మీరు చూస్తారు. భయపడబాకండి. భయంకరమైనటువంటి భూకంపాలు వస్తాయి. ఒక సంవత్సరం క్రితం బంగ్లాదేశ్లో దమనకాండ జరిగింది. హైందవుల మీద విరుచుకుపడి చాలామందిని ఊసకోత కోసి చంపేశారు, తగలబెట్టేశారు. బంగ్లాదేశ్లో రీసెంట్గా మయన్మార్ ఇండియా బోర్డర్లో ఉంటుంది. దాని పూర్వం పేరు బర్మా. మయన్మార్ అంటే బర్మా. బర్మా దేశంలో భయంకరమైనటువంటి భూకంపం వచ్చి పెద్ద పెద్ద బిల్డింగులు పేక మేడల్లాగా కుప్పకూలిపోయిన చూస్తూ ఉండగానే వేల కొలది ప్రజలు చనిపోయారు. రీసెంట్గా బ్యాంకాక్ థాయిలాండ్ క్యాపిటల్ సిటీ బ్యాంకాక్లో భయంకరమైనటువంటి భూకంపం, రహదారులు ఊగి అట్లా కుప్పకూలిపోయినాయి. పెద్ద 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 బిల్డింగులు, 69 అంతస్తుల బిల్డింగులు, 50 అంతస్తుల బిల్డింగులు అట్లా చూస్తూ ఉండగానే పేక మేడల్లాగా కూలిపోయినాయి. పిల్లలు లేదు, పెద్దోళ్ళు లేదు, వృద్ధులు లేదు, అందరూ చాలామంది చచ్చిపోయారు. బంగ్లాదేశ్లో దమనకాండ, బర్మాలో భూకంపం, నేపాల్లో ఆ మధ్య భూకంపం, బ్యాంకాంగ్లో భూకంపం. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి ప్రళయాలు, భయంకరమైన వినాశనం జరుగుతుంది. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఒలీవల కొండ మీద ఏకాంతంగా యేసు దగ్గరికి వచ్చి అడిగినటువంటి శిష్యులతో చెప్పాడు, గొప్ప భూకంపాలు మీరు చూస్తారు, జరగటం మీరు వింటారు. ఆ తర్వాత తెగుళ్ళు వస్తాయి. కరోనా అనేది కంటికి కనబడని వైరస్సు, ఎంతోమంది కడుపును పెట్టుకున్నటువంటి వైరస్సు వచ్చింది. ఆ వైరస్ వచ్చి కోట్ల మంది ప్రజలను ఎత్తుకెళ్ళిపోయింది, అమాంతంగా ఎత్తుకెళ్ళిపోయింది. ఆరోగ్యవంతుల్ని, యవ్వనస్తుల్ని, బలవంతుల్ని, ధనవంతుల్ని, గొప్పవాళ్లను, పదవిలో ఉన్న వాళ్ళని, పదిలమైన గూళ్ళో ఉన్న వాళ్ళని, గుహల్లో దాక్కుని అమ్మో నాకు వచ్చిదేమో అనుకున్న వాళ్ళని కూడా ఎక్కడ దాక్కుంటావురా రారా అనుకుని కబలించి కాటేసి కాటికి ఈడ్చుకెళ్ళిపోయింది. ఎవడు తప్పించుకోలేకపోయాడు, బలవంతుడు కూడా. కోట్లు ఆస్తున్నా సరే, పెద్ద భవనంలో ఉన్నా సరే, ఎన్ని వసతులున్నా వనరులున్నా ఆ తెగులను తప్పించుకోవటం ఎవరి వల్ల కాలేదు. ఇలాంటి తెగుళ్ళు, వైరస్లు రావటం, కరువు కాటకాలు అధికమైపోయి, దొంగతనాలు అధికమైపోయి, దోపిడీదారులు అధికమైపోయి, సుపారీ తీసుకొని ప్రజలను చంపటం జరుగుతుంది. అందుకని యేసుక్రీస్తు చెప్పాడు, అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపుతారు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడతారు. చూడండి, ఇప్పుడు భారతదేశంలో నార్త్ ఇండియాలో ఒకప్పుడు క్రైస్తవుల మీద దాడులు జరిగాయి. చర్చీలు కూల్చేవాళ్ళు, చర్చిల్లో అల్లర్లు సృష్టించేవాళ్ళు. కానీ సౌత్ ఇండియా ప్రశాంతంగా ఉంటుంది, క్రైస్తవానికి తొందర ఏమీ లేదు అని అనుకునేవాళ్ళం మనమంతా. ఇప్పుడు సౌత్లో కూడా భయంకరమైనటువంటి క్రీస్తు విరోధులు బయలుదేరారు. భయంకరమైన మతోన్మాదులు చెలరేగిపోతూ ఉన్నారు, దాడులకు తెగిస్తున్నారు, చంపటానికి కూడా సాహసం చేస్తున్నారు. ఎన్నో ఘోరాలు,
ఎన్నో నేరాలు, ఎన్నో చోట్ల చర్చిలను కూల్చేయటం, వీధి సువార్త చెప్పడానికి వెళ్ళిన వాళ్ళ మీద దాడులు చేయటం, వాళ్ళ మైక్ సెట్లు లాగేసుకోవటం, దిక్కున్న చోట చెప్పుకోమంటాం, ఇలాంటి వార్తలు జరుగుతున్నా ప్రభుత్వం చూచి చూడనట్లుగా పోతున్నారు, పోలీసులు చూచి చూడనట్లుగా పోతున్నారు, అధికారులు చూచి చూడనట్లుగా పోతున్నారు, ప్రతిపక్షం చూచి చూడనట్టుగా పోతుంది, అధికార పక్షం చూచి చూడనట్టుగానే పోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే యేసు ప్రభు చెప్పాడు, ఇవి జరగని ఆరంభించినప్పుడు జనులు మీలో కొంతమందిని చంపుతారు, మిమ్మల్ని ద్వేషిస్తారు, మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని జైల్లో పెట్టిస్తారు, మీ చేత చెప్పకూడి తినిపిస్తారు, మిమ్మల్ని అల్లరి పాలు చేస్తారు, మిమ్మల్ని అవమాన పాలు చేస్తారు, మీ పేరు చెడ్డదని కొట్టేస్తారు, మీరు త్రాగుబోతులనే ఒక ముద్ర వేస్తారు, వ్యభిచారులనే ముద్ర వేస్తారు, మీరు చెయ్యకూడని కార్యాలు చేస్తున్నారని మీ మీద లేని పుకారులు పుట్టిస్తారు. అయినా కంగారు పడబాకండి, మీరు ధైర్యం తెచ్చుకోండి, మీరు ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకొని మీ తలలు పైకెత్తండి, మీకు విడుదల సమీపముగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ధైర్యముతో తలలు పైకెత్తుకొని నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి భక్తులందరికీ శ్రమలలో నుంచి, హింసలలో నుంచి, కలహాలలో నుంచి, మారణ కాండలో నుంచి ఒక అద్భుతమైన విడుదల, నిత్య విశ్రాంతి అనుగ్రహించడానికి ప్రభు త్వరగా రాబోతున్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఇవి జరగని ఆరంభించినప్పుడు మీలో ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే ధైర్యంగా ఉండండి, మీ తలలు పైకెత్తండి. రెండవ మాట చెప్తాను, గమనించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32 నుంచి 34 వాక్యాలు చదువుకుందాం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించునప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే ఈ మాట గమనించండి. మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి గట్టిగా. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు. చప్పట్లు గట్టిగా. నిబంధన జనులం నిరీక్షణాధనులం, గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం, మేము నిబంధనాజనులం, మేము నిబంధనాజనులం. యేసు రాజు వచ్చును మోక్షమందు చేరెదము. యేసు రాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. క్రీస్తేసే మా భక్తికి పునాది, పునరుద్ధానుడే ముక్తికి వారధి. క్రీస్తేసే మా భక్తికి పునాది, పునరుద్ధానుడే ముక్తికి వారధి. పరిశుద్ధాత్ముడే మారద సారథి, పరిశుద్ధాత్ముడే మారద సారథి. ప్రభు యేసే మా ప్రధాన కాపరి, బహు నిర్భరి, మేము నిబంధనాజనులం.
రాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరే. గట్టి చప్పట్లు కొడదాం. యేసు రాజు వచ్చును ఇంకా కొంతకాలమే. నజరేయుని ప్రేమ పొలిమేరలో సహించుటే మా ఘన నియమం. నజరేయుని ప్రేమ పొలిమేరలో సహించుటే మా ఘన నియమం. క్షమించుటే ఇలా మా న్యాయం, క్షమించుటే ఇలా మా న్యాయం. భరించుటే మా సౌభాగ్యం, అది పరమార్థం. వందనా జనులం మేము నిబంధనా జనులం. యేసు రాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. గట్టిగా యేసు రాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. విశ్వాసమే మా వేదాంతం, నిరీక్షణే మా సిద్ధాంతం. విశ్వాసమే మా వేదాంతం, నిరీక్షణే మా సిద్ధాంతం. వాక్యమే మా ఆహారం, వాక్యమే మా ఆహారం. ప్రార్థనే మా వ్యాయామం, అనుదినము మేము నిబంధనా జనులం, నిబంధనా జనులం. యేసు రాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. 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 హల్లెలూయా. మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ధైర్యం తెచ్చుకుని మీ తలలు పైకెత్తండి, మీ విడుదల సమీపంగా ఉంది. ఏ సంగతులు జరుగుతాయి? యుద్ధాలు, కలహాలు, యేసు నామం పేరట ఆయన ప్రజలను చంపటం, ద్వేషించడం, హింసించడం, శ్రమల పాలు చేయటం, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, ఎవరి ఇంటి వారికి విరోధులుగా మారటం, ఇలాంటివి జరుగుతాయి. అయితే అంత వెంటనే రాదు. ఈ సంగతులు జరిగినప్పుడు మీరు భయపడబాకండి, ధైర్యం చెడి కూలిపోబాకండి, ధైర్యం తెచ్చుకుని మీ తల పైకెత్తండి, మీ విడుదల సమీపంలో ఉందని చెప్పాడు. రెండో మాట చెప్తాను చూడండి. వృక్షాలు, అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉందని మీరు తెలుసుకోండి. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు, నేను చెప్పిన ఈ సంగతులన్నీ జరుగుట మీరు చూచినప్పుడు, మరి ముఖ్యంగా అంజూరపు కొమ్మ లేతదై చిగురించడం మీరు చూచినప్పుడు ఆయన సమీపంలో ద్వారములోనే ఉన్నాడని మీరు తెలుసుకోండి అని చెప్పినట్లుగా మనం లేఖనంలో గమనిస్తాం. అంజూరపు కొమ్మ ఇజ్రాయేలీల సర్వసమాజానికి సాదృశ్యం. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి ద్వారా యెరూషలేము పట్టణం ధ్వంసం చేయబడింది. అతి కిరాతకంగా యూదులను చిత్రహింసలు పెట్టి చంపాడు, ఏనుగులతో తొక్కించాడు,
కొంతమందిని గ్యాస్ ఛాంబర్లో పెట్టి పేల్చేశారు. చిన్నపిల్ల కాళ్ళు పట్టుకుని గోళకిసిరేసి కొడితే తల బద్దలైపోయి మెదడు అంత రక్తపు ముద్దగా మారిపోయింది. ఇలాంటి ఘోరాలు ఎన్నో జరిగాయి. కొంతమందిని కొన్ని చోట్ల బంధించి అన్నపానాలు లేకుండా చేస్తే ఆకలితో అలమటించి బక్క చిక్కి అతి దారుణంగా చనిపోయారు. కొంతమంది ప్రపంచ దశదిశలా చెదిరిపోయారు. క్రీస్తు శకం 70వ సంవత్సరం, క్రీస్తు మరణ అనంతరం 70వ సంవత్సరంలో ఈ సంఘటన జరిగింది. అయితే 1948 మే నెల 14వ తేదీన ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడు? 1948 మే నెల 14. భారతదేశానికి ఎప్పుడు స్వాతంత్ర్యం వచ్చింది? 1947 ఆగస్టు 15. అలాగే ఇజ్రాయేలీలకు కూడా స్వాతంత్ర్యం వచ్చింది 1948 మే నెల 14. అప్పుడు మొట్టమొదటి అధ్యక్షుడుగా నియమించబడినటువంటి వ్యక్తి పబ్లిక్గా ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏమనంటే, ప్రపంచ దేశాలలో ఎక్కడకు చెదిరిపోయినటువంటి యూదులైనా ఇజ్రాయేలీలైనా మీ సొంత ఇంటికి రావచ్చు, మేము మీకు వసతులు కల్పిస్తాం, మీకు పొలాలు, స్థలాలు, ఇళ్ళు, ఉద్యోగాలు, మీ బ్రతుకు తెరువు కావలసినవన్నీ ఏర్పాట్లు చేస్తాం, విద్య, వైద్యం, అన్ని రంగాల్లో మీకు వసతులు కనిపిస్తామని చెప్తే, అప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కొంతమంది నిష్ఠ నియమాలతో దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి యూదులంతా ఆ అధ్యక్షుని పిలుపొందుకుని మరలా అందరూ కూడా యెరూషలేముకి బయలుదేరి వెళ్ళారు. దీన్ని ఏమంటారు అని అంటే, అంజూరపు కొమ్మ లేతదై చిగురు పెట్టుట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే చెదిరిపోయిన, ఎండిపోయింది అనుకున్నటువంటి ఇజ్రాయేల్ వంశవృక్షం మరలా చిగురించింది, మరలా పుష్పించింది, మరలా ఎదగటం ప్రారంభించింది. ఆ తర్వాత రీసెంట్గా కొన్ని సంవత్సరాల క్రితం, అంతకుముందు టెల్ అవీవ్ అనే ఒక ప్రాంతం క్యాపిటల్ సిటీగా ఉండేది ఇజ్రాయెల్ దేశానికి. ట్రంప్ ఆధిపత్యంలోకి వచ్చిన తర్వాత జెరూషలేంని రాజధానిగా అనౌన్స్మెంట్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1000 ఏండ్ల పరిపాలనలో జెరూషలేం ప్రపంచ దేశాలన్నిటికీ రాజధానిగా ఉండబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దానికి అన్నిటికీ మార్గాలు సరళం చేయబడుతున్నాయి. ఇప్పుడు ఇంతకీ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఎండిపోయినటువంటి ఈ అంజూరపు చెట్టు, వాడిపోయినటువంటి ఈ అంజూరపు చెట్టు, చెదిరిపోయినటువంటి ఇజ్రాయేలీలు, యూదులు మరలా ఒక రాజ్యంగా, ఒక దేశముగా, ఒక కుటుంబముగా, ఒక ఇంటిగా చక్కగా అమర్చబడి కట్టబట్టం మొదలుపెట్టినప్పుడు, అది చిగురు పెడితే చాలు, అది చిగురించడం మొదలెడితే చాలు, మీరు గుర్తుపట్టండి, అంటనే యేసు క్రీస్తు వారు ద్వారంలో ఉన్నాడు, సమీపంలో ఉన్నాడు అని. ఇంకో విచిత్రం ఏంటంటే, వసంతకాలం సమీపమైందని తెలుసుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పాడు, ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరగటం చూసినప్పుడు వసంతకాలం వచ్చేసింది, ప్రభు త్వరలో రాబోతున్నాడు, అనుకున్న గడియలో రాబోతున్నాడు, ద్వారంలోనే ఉన్నాడు. అలంకరించబడిన పెండ్లి కుమారుని రీతిగా సూర్యుడు తన పదమునందు పరిగెత్త ఉల్లసించున్నట్లుగా ఆగ మేఘాల మీద
కొండల్ని దాటుకుంటూ మేఘారూఢుడై రాబోతున్నాడు. ఈ సంగతి క్రైస్తవ సమాజమా అందరూ పసిగట్టండి, గ్రహించండి, తెలుసుకోండి, జాగరూకులై జీవించండి అని యేసుక్రీస్తు వారు తనను అడిగిన శిష్యులతో ఈ మాట చెప్పినట్లుగా లేఖనం చెప్తుంది. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ప్రకారమే ఈ సంగతులు జరుగుట మీరు చూచినప్పుడు ఆయన సమీపంలో ఉన్నాడు, ద్వారములో ఉన్నాడనే సంగతి తెలుసుకోండి. వసంతకాలాన్ని గురించి వచ్చే నెలలో వేరొక వర్తమానంలో నేను చెప్తాను. అయితే ఆయన సమీపంలో ఉన్నాడు, ద్వారములో ఉన్నాడు. ఆయన రాకడ మరి సమీపంగా ఉందనే సంగతి మనం ఈ సంగతులు జరిగినప్పుడు తెలుసుకోవాలని చెప్పాడు కదా. ఏ సంగతులు జరుగుటను బట్టి, జరుగుతున్న సంగతులను చూచి మనం ఆయన సమీపంలో ఉన్నాడని మనం తెలుసుకోవాలో 2 సాదృశ్యాలు, 2 సంగతులు యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ 2 సంగతులు, అందులోని వివరాలు ప్రస్తుత కాలానికి పోల్చి మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాను. అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరవండి, చదువుకుందాం ఆ ఒక్క సందర్భాన్ని. లోకాసు వార్తమానం 17వ అధ్యాయం 26 నుండి 30 వరకు. నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును. నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు, ఈ మాటలు నోట్ చేసుకోండి, జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లకు ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చెను, వాళ్ళందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్లుగా జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచూ ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ దినములలో, ఆయన ప్రత్యక్షమయ్యే దినములలో ఏం జరగబోతుంది భూమి మీద, ఎలాంటి గుర్తులు మనం చూడాలి, ఎలాంటి సూచనలు మనం చూచి జాగ్రత్త పడాలి, సిద్ధపడాలి అనంటే యేసుక్రీస్తు 2 మాటలు చెప్పారు, జాగ్రత్తగానండి. ఒకటి, నోవహు దినాల్లో జరిగినట్లుగానే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే దినాల్లో కూడా అదే సంగతులు జరుగుతాయి అని చెప్పాడు. నోవహు దినాల్లో ఏం జరిగింది అసలు అనంటే, ఆనాటి ప్రజానీకం పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇటు చూడాలి. అందరూ ఏం చేస్తున్నారు? ప్రజలంతా తింటున్నారు, త్రాగుతున్నారు, పెండిళ్ళు చేస్తున్నారు, పెండిళ్ళకు ఇయ్యబడుతున్నారు. ఇది జరిగింది. నోవహు ఓడలోకి వెళ్ళేదాకా జరిగిన తొంత ఏంటంటే, ప్రజలంతా పీకల దాకా తినటం, దొరికిందంతా తాగటం, తినుటకు కూర్చుండి ఆడుటకు లేవటం, ఆ తర్వాత పెళ్ళిళ్ళు ముమ్మరంగా అంగరంగ వైభవంగా ఆకాశమంతా పందిరి వేసి వివాహాలు జరుగుతూ వచ్చినాయి. జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు అంటున్నాడు, మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే దినాల్లో కూడా నోవహు దినాల్లో ప్రజలు ఎలా ప్రవర్తించారో, ఆ దినాల్లో ఎలాంటి సంగతులు జరిగాయో అలాంటి సంగతులే మీరు చూస్తారు. అప్పుడు ఆయన సమీపంలో ఉన్నాడని, ద్వారంలో ఉన్నాడని మీరు తెలుసుకోండి అన్నాడు. ఇప్పుడు చూడండి, మీరు భీమవరం నుంచి విజయవాడ వెళ్ళాలనుకున్నారు, కారులో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, బైక్ మీద వెళ్తున్నా, ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్డు 2 వైపులా ఎక్కడ చూసినా హోటల్స్, బిర్యానీ హోటలు, మస్తాన్ గారి బిర్యానీ హోటలు,
రాజుగారి బిర్యానీ హోటలు, గోదావరి రుచులు అని ఎక్కడ చూసినా హోటల్సే, ఎక్కడ చూసినా హోటల్స్. ఆ తర్వాత మొబైల్ మెస్లు వచ్చినాయి. ఇప్పుడు మొబైల్ మెస్లు వచ్చినాయి. చిన్న చిన్న ఆటోల్లో, చిన్న చిన్న వెహికల్లో టిఫిన్ సెంటర్లో పెట్టుకోవటం, రెడీమేడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అన్నమాట. తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఆగమేఘాల మీద దోశ ఎట్లా వేస్తారు అట్లా ఇచ్చేస్తారు, ఇడ్లీ ఎట్లా వేస్తారు అట్లా ఇచ్చేస్తారు. అడావిడిగా కూర్చునేదానికి, సర్వ్ చేసేదానికి ఎవరు ఉండరు. సెల్ఫ్ సర్వీస్ అనమాట. మనమే వెళ్ళి చేతులు చాపాలి. అడుక్కునే వాళ్ళలాగా వాళ్ళు దోశలు ఇడ్లీలు వేస్తే తీసుకుని తిని మళ్ళీ కడిగేసుకుని వెళ్ళిపోతూ ఉండాలి. ఎక్కడ చూసినా ఫాస్ట్ ఫుడ్ సెంటర్. విచిత్రం ఏంటి చెప్పమంటారా? ఏ ఇంట్లో చూసినా ఆదివారం వస్తే నాన్ వెజిటేరియన్ మసాలా వాసనలే వస్తున్నాయి. మసాలా వాసనలే. పెళ్ళిళ్ళలో కూడా మంచి వెజిటేరియన్ తినే వాళ్ళకి వెజిటేరియన్ పెడుతున్నారు, నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి నాన్ వెజిటేరియన్ పెడుతున్నారు, టిఫిన్లు తినే వాళ్ళకి టిఫిన్లు పెడుతున్నారు, ఐస్ క్రీమ్లు తినే వాళ్ళకి ఐస్ క్రీమ్లు పెడుతున్నారు, రకరకాల ఐటమ్స్ పెడుతున్నారు. తర్వాత హోటల్లో ఖాళీ ఉండలేదు, ఇంట్లోనూ కుండల్లో ఏమీ లేకుండా ఖాళీ చేస్తున్నారు. ఆ తర్వాత మొబైల్ మెస్ దగ్గర ఖాళీ ఉండలేదు. రోడ్ల మీద ఎగబడి దుమ్ము ఎత్తిపోస్తున్నా సరే ఏం పడుచుకోకుండా చూసు అనుకుంటా ఉన్నారు, తుడుచుకుంటున్నారు, చెమటలు కారుతారు, తుడుచుకుంటూ తింటానే ఉంటున్నారు. ఆ ఆయిల్స్ మంచి కాదు, క్యాన్సర్లు వస్తున్నాయి అని రకరకాల వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. అయినా కానీ ఎప్పుడు మన పూర్వీకులకి ఏ రోగాలు వచ్చినాయని తింటానుంటారు, రోగాలు వస్తూనే ఉంటాయి. క్యాన్సర్ వచ్చి పోయేవాళ్ళు పోతూనే ఉంటున్నారు, దగ్గేవాడు దగ్గుతూనే ఉంటున్నాడు, ఆయాసపడేవాడు ఆయాసపడతా ఉన్నాడు, బీపీ వచ్చినట్టుగానే ఉంటున్నాడు, షుగర్ వచ్చినట్టుగా పోతున్నాడు, థైరాయిడ్ వచ్చినట్టుగానే పోతున్నాడు. ఎక్కడ తిండి విషయంలో మాత్రం తగ్గేదేలే. ఎవరికైనా అన్యాయం చేస్తాను కానీ తిండికి మాత్రం నేను అన్యాయం చేయను పాస్టర్ గారు. ఒక్క పూట కూడా నేను తిండి విషయంలో అన్యాయం మాత్రం చేయను. తిండి పోతులండి. అందుకే పొట్టలు ఎంత లావుని వచ్చి బాడీ విపరీతంగా పెరిగిపోయి ఆయాస పడిపోతా అవస్థలు పడుతూ ఉంటున్నారు. ఎవరు పిలిచినా బాడీ మొత్తం తిప్పి చూస్తున్నారు. ఎందుకంటే ఆ తల మీద, మెడ మీద తలకాయ బాగా కొవ్వు పట్టేసింది. నా మాటనండి, తిండి బోతులు ఎక్కువైపోతారట ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ సమయాల్లో. చూడండి, ఇది రంజాన్ మాసం కదా, ఎక్కడ చూసినా హలీం అంతే. అందరూ చికెన్ హలీం తినేవాళ్ళు చికెన్ హలీమో, మటన్ హలీం తినేవాళ్ళు మటన్ హలీమో తింటానున్నారు. ఏది కూడా మేకపోతు బిర్యానీ అంటే అది అసలు ఏది కూడా అసలు ఖాళీ అనేది ఉండకుండా తిండి. అయ్యా తినకూడదు, కొంచెం నీకు బీపీ ఉంది, ఉప్పు కారం తగ్గించుకుంటే రుచి పచ్చి లేకుండా ఎంతకాలం పోయేవాళ్ళు ఎప్పటికైనా పోతాంలే, శుభ్రంగా తినాలి కడుపు నిండా అనుకుని తినే రకాలు కొంతమంది ఉంటారు. అట్లాగే పోతూ ఉంటారు దేవుడి దేవల్ల. అందుకని నా మాటనండి, కొంచెం మనం ప్రభు రాకడ కోసం సిద్ధపడుతున్నాం. ఆయన సమీపంలో ఉన్నాడు, ద్వారంలో ఉన్నాడు కనుక మనం ఏం చేయాలంటే కొంచెం తిండి తగ్గించుకోవాలి. ఆ తర్వాత త్రాగటం తగ్గించుకోవాలి. కొంతమంది జ్యూసులు తాగుతారు, కొబ్బరి బొండాలు నీళ్ళు తాగుతారు, మంచి నీళ్ళు తాగుతారు, మజ్జిగ తాగుతారు, లస్సీలు తాగుతారు, ఫ్రూట్స్ తింటారు, ఫ్రూట్స్ జ్యూస్ తాగుతారు. ఆ తర్వాత గ్లామర్ కోసం బీరు తాగుతారు, ఆ తర్వాత రెడ్ వైన్ తాగుతారు. అప్పుడప్పుడు తీసుకుంటే ఏం కాదు అని రకరకాలుగా తినేవాళ్ళు ఉన్నారు. నా మాటనండి, త్రాగటం కొంచెం తగ్గించండి. ఎందుకు తగ్గించమని నేను చెప్తున్నాను అని అంటే, యేసుక్రీస్తే చెప్పారు. ఏమనంటే, తిండి వలనను, మత్తు వలనను, ఐకిక విచారముల వలనను మీ హృదయములు ఒకవేళ మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లుగా రాకుండానట్లుగా అని చెప్తాడు. అంటే దీని అర్థం ఏంటి? తిండి ఎక్కువైతే మొత్తు ఎక్కువైతే ఆ మొత్తులో ఐకిక విచారాలు కూడా ఎక్కువైపోతూ ఉంటాయి. కాబట్టి ఈ తిండి వల్ల ఏమవుతుందనంటే హృదయం మందగిల్లిపోతుందట, బాడీ మందగిల్లిపోతుందట. మందం అంటే ఏంటి? ఆ చురుకుదనం లేకపోవటం, యాక్టివ్నెస్ లేకపోవటం,
షార్ప్గా ఉండరు. దున్నపోతు మీద వర్షం పడినట్టు అంటారు చూడండి. అసలు ఏం జరుగుతుందో స్పర్శ లేకుండా జీవిస్తారు కొంతమంది, స్పర్శ లేకుండా జీవిస్తూ ఉంటారు. అందుకని మీరు యాక్టివ్గా ఉండాలంటే, షార్ప్గా ఉండాలంటే కొంచెం తిండి తగ్గించాలి. కొంతమంది ఎప్పుడు చూసినా మత్తులోనే ఉంటారు, ఎప్పుడు చూసినా మత్తులోనే ఉంటారు. కొంతమంది తిండి మత్తు, కొంతమంది త్రాగుడు మత్తు, కొంతమంది డబ్బు మత్తు, కొంతమంది వ్యభిచారపు మత్తు, కొంతమంది అక్రమ సంబంధాల మత్తు, రకరకాల మత్తుల్లో మునిగి తేలుతూ ఉన్నారు. ఎప్పుడు చూసినా డ్రగ్స్ మత్తులో ఉంటారు. ఇలాంటి మత్తులు ఎక్కువైపోతాయి. ఇవి హృదయాన్ని మందంగా మార్చేస్తాయి. ఎందుకు చాలామందికి హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి అని అంటే, తిండి తిని 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 గుండెకి పేరుకుపోతుందంట కొవ్వు అంతా. వెళ్ళి ఎక్కడ పట్టాలో అర్థం కాక గుండెకి పట్టేస్తుందంట. వెళ్ళి గుండెకి పట్టేసి ఎవరిని చూసినా, ఈ మధ్య నాకు స్టెంట్ వేసారుగా, ఈ మధ్య నాకు స్టెంట్ వేసి మీకు తెలుసన్నా, కనీసం మీరు పలకరీయడానికి కూడా రాలేదన్నా, మీరు నాకు స్టెంట్ వేసినప్పుడు రారులేన్నా, నా కోసం టెంట్ వేసినప్పుడే వస్తారనుకుంటా. భలే చెప్తారు కొంతమంది, అదే విచిత్రం కానీ సిగ్గు కూడా ఉండకుండా. కాబట్టి ఈ స్టంటుల జోలికి, ఈ బైపాసుల జోలికి పోకుండా ఉండాలంటే, మన హృదయం మందంగా ఉండకుండా ఉండాలంటే కొంచెం తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే సొలొమోను చెప్తాడు, నువ్వు తిండిపోతువైన ఎడల నీ గొంతుకి కత్తి పెట్టుకో, ఎచ్చుగా మాంసం తినువారితోనైనను మద్యము సేవించు వారితోనైనను సహవాసం చేయబాకు, నువ్వు దరిద్రుడివైపోతావు. చింపిరి గుడ్డలు ధరించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. నువ్వు సోమరుడివైపోతావు. ఎచ్చుగా మాంసం తినే వాళ్ళతో స్నేహం చేయబాకు. కొంతమంది బక్కిడి దగ్గర పెట్టుకుని ఎట్లా లోపలికి 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 తిప్పి 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 వేసుకుని తింటూ ఉంటారు. అదేం తిండి, దెయ్యాలు తిండి, రాక్షసులు తిండి తింటూ ఉంటారు కొంతమంది. వాళ్ళు మనుషులు రాక్షసులు మనకు అర్థమై సావదు. మాంసం తినండి, తప్పులేదు, కానీ ఎచ్చుగా తినబాకండి. ఎచ్చుగా ఏదైనా ప్రమాదమే, అతి ఏదైనా ప్రమాదమే. అంత లిమిట్లో ఉంటే ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్క పూట భోజనం చేసేవాడు యోగి, 2 పూట్ల భోజనం చేసేవాడు ఎవరు? భోగి. 3 పూట్ల భోజనం చేసేవాడు రోగి. ఎవరు? ఒక్క పూట భోజనం చేసేవాడు ఎవరు? యోగి. 2 పూట్ల భోజనం చేసేవాడు భోగి. 3 పూట్ల భోజనం చేసేవాడు తప్పకుండా 3 పూట్ల 4 పూట్ల 5 గ్యాస్ పేరు చెప్పుకుని కొంతమంది తేపకంత తినే పని మీద ఉంటారు. ఏదో ఒకటి, ఏంటమ్మా ఎన్నిసార్లు తిన్నాడు, నాకు గ్యాస్ అక్క, అందుకని పొద్దాక ఆకలి అవుతూ ఉంటుంది, ఒక్కసారి తినొద్దన్నాడు పళ్ళాలు పెట్టుకుని, తేపకంత తినమన్నాడు, అందుకని పొద్దాక వెళ్తూ తింటూ ఉంటుంది. డబ్బాలన్నీ ఖాళీ చేస్తూ ఉంటుంది, కుండలన్నీ ఖాళీ చేస్తూ ఉంటుంది, ఎప్పుడు చూసినా తింటానే ఉంటుంది, పొద్దాక తేపుతూ ఉంటుంది, బ్యావ్ అంటూ ఉంటుంది. ఏం పోయే కాలం వచ్చింది నీకో, పళ్ళాలు తింటా అట్టడుతో. కొంతమంది గ్యాస్ చాలా ప్రమాదం. గ్యాస్ ఉన్నవాళ్ళు కొంతమంది సైలెంట్గా బాంబులు వేస్తూ ఉంటారు, కొంతమంది సౌండ్తో కూడిన బాంబులు వేస్తూ ఉంటారు. చాలా ప్రమాదం. సైలెంట్ అయినా సౌండ్ అయినా చాలా ప్రమాదం. అందుకని మీరు ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే లిమిట్గా భోజనం చేయండి. మంచిగా, ఇది వేసవకాలం కాబట్టి 3-4 లీటర్లు నీళ్లు తాగండి, మజ్జిగ తాగండి, ప్రశాంతంగా ప్రార్థన చేసుకుని మీ పనులు చేసుకుంటా జీవించండి. మీరు మీ హృదయాలు మందగెళ్ళకుండా ఉంటాయి. ప్రభు రాకడ సమీపంగా ఉంది కనుక ఆయన ఎప్పుడొచ్చిన రెప్పపాట్లో మార్పు ఉంది. రివ్వున ఎగిరిపోవాలంటే తిండికి, మత్తు పానీయాలకు, డ్రగ్స్కి దూరంగా జీవిద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ తర్వాత పెళ్ళిళ్ళు బేభత్సంగా జరిగినాయి అంట. పెళ్ళిళ్ళు బేభత్సంగా జరిగినాయి. నేను పోయిన వారం అంతా పెళ్ళిళ్ళే. 21వ తేదీ పాలకొల్లో పెళ్ళి, 24వ తేదీ నోవా గారి కొడుకు పెళ్ళి, 26వ తేదీ లోకేష్ వర్మ పెళ్ళి హైదరాబాదులో, 28వ తేదీ నరసాపురంలో పెళ్ళి. ఈ వారం అంతా పెళ్ళిళ్ళే.
పెళ్లి చేసుకోవడం తప్పులేదు. అయితే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే నోవహు దినాల్లోనంట పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉన్నారు. ఈ సందర్భంలో చెప్తాను జాగ్రత్తగానండి. అదేమని పాస్టర్ గారు ఆ రోజుల్లో జరిగినాయి ఇప్పుడు జరుగుతున్నాయి, ప్రభు రాకడికి దీనికి సంబంధం ఏంటి అంటారేమో. అసలు సెసలైన మ్యాటర్ ఇప్పుడు చెప్తాను, చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు. నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారయ్యునుట చూచి వారందరూ తమకు మనస్సునకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, తమ అక్రమ విషయములో నరమాతురులై ఉన్నారు. నోవా కాలములో జరిగిన పెళ్ళిళ్ళు పేరంటాల వివరాలు చెప్తాను, తలపైకి చూడండి. మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే రోజుల్లో కూడా అవే జరుగుతాయని బైబిల్ చెప్తుంది. ఏంటో చెప్తాను, ఇటు చూడండి అందరూ. భూమి మీద నరుల సంఖ్య విస్తరించడం ప్రారంభించిందట. అప్పుడు నరుల కుమార్తెలు చక్కని వారయ్యునుట చూచారట. నరుల కుమార్తెలు ఆడపిల్లలు చాలా అందంగా ఉండటం మొదలుపెట్టారట. ఆడపిల్లలు చాలా అందంగా పుట్టారట. అయితే బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఆ అందమైన ఆడపిల్లల్ని నరుల కుమార్తెలనట దేవుని కుమారులు ఏం చేశారంటే ఎవరికి మనస్సునకు నచ్చిన దాన్ని వాడు వివాహం చేసుకున్నారట. వాడికి నచ్చింది పలానా అమ్మాయి, వెంటనే పెళ్లి చేసుకోవటం, వెంటనే పెళ్లి తల్లిదండ్రులతో పలానా అమ్మాయి నాకు నచ్చింది, పలానా అమ్మాయి నేను ఇష్టపడుతున్నాను, మీకు సమ్మతి అయితే వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడండి, ఆ తర్వాత వివాహం చేసుకుంటాను. మీకు ఇష్టం లేకపోయినా అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఎవరి దారి వారిది అన్నట్లుగా, ఎవరికి వారి యమునా తీరు అన్నట్లుగా ప్రవర్తిస్తాము అని పిల్లలు చెవట్ల. ఇప్పుడు పిల్లలు చెవట్ల అందంగా ఉన్న అమ్మాయిని చూశాడు అనుకోండి, జొల్లు గార్చుకుంటా ఆ అమ్మాయి వెనక తిరగటం, ఆ అమ్మాయి వివరాలు తెలుసుకోవటం, ఆ అమ్మాయికి సెల్ ఫోన్ లేకపోతే సెల్ ఫోను కొనిచ్చడం, ఆ తర్వాత రోజు ఫోన్ చేసి మాట్లాడటం. నేను మోసం చేసేవాడిని కాదు, ఎప్పటికైనా నేను పెళ్లి చేసుకుంటాను, నీకు ఇబ్బంది కలగనీయను, నీ దగ్గర కట్నం కూడా తీసుకోను, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, నీకు ఏ ఇబ్బంది రానియను, మా ఇంట్లో మా అమ్మ బాబులు నేను ఎంతంటే అంతే, నా మాట అసలు ఏం కాదనరు అని మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకుని ఆ పిల్ల మనసును చెరిపేసి ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేసేసి ఆ పిల్లను మోసం చేసేసే పరిస్థితులు నేటి సమాజంలో చూస్తున్నాం. జాగ్రత్తగానండి. ఈ వాక్యాన్ని బట్టి నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే సంఘాల్లో ప్రేమ వివాహాలు చేయొచ్చా, ప్రేమ వివాహాలు చేసుకోవచ్చా? ఇటు చూడాలి అందరు జాగ్రత్తగా. ప్రేమ వివాహాలు చెయ్యొచ్చా? మందిరానికి వచ్చే విశ్వాసులు ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకోవచ్చా? మీకు చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. ఆడపిల్లను చూస్తే ప్రేమించదు, వాళ్ళతో ఫ్రీగా ఉండదు, వాళ్ళని పొగడదు, వాళ్ళని సన్మానించదు. మగవాళ్ళని కొంచెం హ్యాండ్సమ్గా, కొంచెం హెయిర్ స్టైల్ బాగుండి, కొంచెం మంచి డ్రెస్ వేసుకుని, మంచి స్ప్రే వేసుకుని, కొంచెం లైట్గా గడ్డం పెట్టుకుని కొంచెం హడావిడిగా తిరుగుతున్నారు అనుకోండి, వాళ్ళని చూసి ముసి నవ్వుకుంటూ ఉంటుంది. వాళ్ళు లేవగానే ఇది కూడా వేసి వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళు ఎక్కడ మాట్లాడుకుంటారో అర్థమయ్యి సావదు. ఇలాగూ ఈ మందిరానికి వచ్చే విశ్వాసులు జాగ్రత్తగా వినాలి. ఎవరైనా నేను పలానా విశ్వాసిని ప్రేమించాను అని చెప్పినా వాళ్ళ తల్లిదండ్రులను కూడా మందిరానికి రానివ్వను, వాళ్ళని కూడా మందిరానికి రానివ్వను. ఇది ఖచ్చితం. నువ్వెవడవయ్యా అంటే సంఘ కాపరిని, ఈ సంఘానికి నియమించబడిన దేవుని సేవకుడిని, నేను
పిచ్చి పిచ్చి వేసారంటే తొక్కి పెట్టి నారదేస్తావు ఒక్కొక్కడికి, యవనస్తులకి చెప్తున్నా, గుర్తుపెట్టుకోవాలి. కఠినమైన వార్నింగ్ ఇది. ఎవరు మందిరానికి కూడా రాని వాళ్ళ తల్లిదండ్రులు కూడా, ఎంతటి వాళ్ళైనా, ఎంతటి గనులైనా సరే, వాళ్ళు పొర్రపాటున మందిరానికి వచ్చి మందిరంలో ప్రేమ దోమని కొవ్వెక్కిన మాటలు, లవ్వెక్కిన మాటలు మాట్లాడుతూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తే మాత్రం పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. రాబోయే దినాల్లో జాగ్రత్తగా ఉండాలి యవ్వనస్తులు. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్న అట్లాగే మాట్లాడతాడు, అన్నకి మేమంటే భయము, మా అమ్మ బాబు అంటే భయము, ఏమనుకున్నాడు అన్న. అంత లేదు ఇక్కడ, అంత లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే మాత్రం కుదరదేక, పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే కుదరదు. బాగా తిని తిని కొవ్వెక్కి లవ్వెక్కి ఐ లవ్ యూ నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. ఏం మాటలు రాయే, మాయ మాటలు. దౌర్భాగ్యుడా, బుద్ధి లేదంటరా. మందిరానికి వస్తున్నావు, మీ అమ్మ బాబు అంత భక్తిగా ఉంటారు, మైండ్ లేదంటే నీకు. చదువుకున్నావు, అంత అందంగా ఉంటావు, అంత భక్తిగా ఉంటావు, ఎప్పుడు చూసినా శృతి అంటూ ఉంటావు. ఇక్కడ దౌర్భాగ్య పనులు చేయటానికి నీకు కొంచెమైనా సిగ్గు లేదా? తల్లిదండ్రులకు గుర్తు రాలేదా? దేవుడు గుర్తు రాలేదా? బైబిల్ చెప్తున్న మాట, ఎవడి మనసుకు నచ్చిందని వాడు చేసుకున్నాడంట. ఎవడి మనసుకు నచ్చిందని దాన్ని అంటారు ప్రేమ వివాహం. ప్రేమ పౌరాలు లేచిపోయినట్లుగా ఈ పాస్టర్ గారు చేయకపోతే వేరే చోట చేసుకుంటాం. మాకు ఆల్రెడీ ఇంకొక సంఘం ఉంది, మాకు అక్కడ లోదరంలో కూడా సభ్యత్వం ఉంది, బ్యాప్టిస్ట్లో కూడా సభ్యత్వం ఉంది. మా తల్లిదండ్రులు చాలా తెలివిగలవాళ్ళు. ఇక్కడ ఇట్టటి ఏమైనా జరుగుతాయి అని మేము ఇట్టటి వేసాలు వేస్తామని అక్కడ పాస్టర్ని కూడా లైన్లో పెడతా ఉంటారు, అక్కడ పాస్టర్లను కూడా లైన్లో పెడతా ఉంటారు, వాళ్ళని కూడా పిలిపిస్తూ ఉంటారు ప్రతి కార్యక్రమానికి అని వీళ్ళు ముందుగానే ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. నా మాటనండి ప్రియులారా, ఎక్కడ మందిరానికి వచ్చే యవ్వన బిడ్డలు ప్రేమ దోమ అని వ్యవహారాలు నడుపుతున్నట్లు తెలిసినా సరే మందిరానికి కూడా రానియను. గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. మీ మూలంగా భక్తి కలిగి మీ తల్లిదండ్రులు కూడా దేవునికి దూరం అయిపోయే శాపం ఎంటాడుతుంది. పెళ్లి చేసుకున్నంత మాత్రం మీరు కూడా హాయిగా ఆనందంగా ఉండరు. జీవితాంతం అనుమానాలతో శాపాన్ని అనుభవిస్తా రోగాల బారిన పడి భయంకరంగా అవస్థలు పడిపోతారు. ఇదే నా శాపం. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. పాస్టర్ గారు శాపాలు పెట్టచ్చు, పెడతా నేను ఎట్టటి నేను పెడతా. మరి నేను పెట్టకపోతే అసలు లైన్లో ఉండరు. అందుకని నా మాటనండి ఇక్కడ బైబిల్ చెప్తుంది, నోవహు దినాల్లో ఎవడు మనసుకు నచ్చిందని వాడు చేసుకుంటే దేవుడు అన్నాడంట, అయ్యో ఈ నరులు తమ అక్రమ విషయములలో కేవలం నరమాతృలుగా ఇంత అక్రమంగా ప్రవర్తిస్తున్నారే, ఇంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారే. భూలోకం అంతా చెడిపోయింది, భూలోకం అంతా బలాత్కారంతో నిండిపోయింది. మనుషులు తమ మార్గాలను చెరిపేసుకున్నారు, నా సన్నిధిని వారి అంతం వచ్చేసింది అని దేవుడు చాలా సంతాపడ్డట్టుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక ప్రియులారా, ఈ కడవరి కాలంలో ప్రేమ వివాహాలు, సహజీవనాలు, అక్రమ సంబంధాలు, భార్య ఉంటుంది కానీ వేరే దాని దగ్గరికి వెళ్తూ ఉంటాడు, భర్త ఉంటాడు వేరేవాడు వచ్చి ఇంట్లో కాపురం చేసి వెళ్తూ ఉంటాడు. ఏంటి ఇది ఎంత అనంటే, ఏంటిది అనంటే ప్రభువు రాకడ సమీపంగా ఉందనే దానికి ఇలాంటి భ్రష్ట కార్యక్రమాలు భక్తిహీనుల జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. దేవునికే మహిమ కలుగునుగాక. మీరు ఈ సంగతులు చూస్తున్నారు కదా, నోవహు దినాలు ఎలా జరిగిందో మనుష్య కుమారుడి దినాల్లో కూడా అలాగే జరగబోతుంది. ఈ సంగతులు జరగటం చూసినప్పుడు అమ్మో దేవుడి దగ్గరికి వచ్చేస్తున్నాడు, ఆయన సమీపంలో ఉన్నాడు, ఆయన వచ్చినప్పుడు నేను వెళ్ళిపోవాలి అని సిద్ధపడాలి, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని. దేవుని స్తోత్ర. ఆ తర్వాత లోతు దినములలో జరిగినట్లుగా మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే దినాల్లో జరుగుతుంది. ఏం జరిగిద్ది అని అంటే చూడండి, అమ్ముచు కొనుచు ఉంటారట. అమ్ముచు క్రయ విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, వాణిజ్య వ్యాపారాలు కానివ్వండి, అన్ని రకాల వ్యాపార రంగంలో సాఫ్ట్వేర్ బిజినెస్ కానివ్వండి, అన్ని వ్యాపారాలు కొంటం అమ్మటం
షేర్ మార్కెటింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. క్రయ విక్రయాలు, కొనటం అమ్మటం జరుగుతుంది. ఆ తర్వాత నారు నాడుతూ ఉంటారంటే వ్యవసాయ క్షేత్రాలు అప్డేట్లో పంటలు పండించి 1 ఎకరానికి 50 బస్తాలు 60 బస్తాలు ధాన్యం ఎలా వస్తుంది, 1 ఎకరం చెరువులో రొయ్యలేస్తే ఎంత రాబడి ఎలా సంపాదించగలం అనే వివరాలు సేకరించి మంచి బ్రెయిన్తో ఆలోచించి చక్కగా సంపాదన చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఇల్లు కడతా ఉన్నారట. వాళ్ళు 2 అంతస్తులు కట్టారనుకో, ఈడు 3 అంతస్తులు కట్టాలి. ఈడు 3 అంతస్తులు కట్టాడనుకో, వాడు 4 అంతస్తులు కడుతున్నాడు. వాడు 4 అంతస్తులు కట్టాడనుకో, ఇంకోడు 5 అంతస్తులు కడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ బ్యాంకాక్లో 69 అంతస్తుల బిల్డింగ్ ఎక్కాను నేను. 69 అంతస్తుల బిల్డింగ్ ఎక్కాను. 69 తర్వాత దుబాయ్లో ప్రపంచ దేశాలన్నింటిలో హైయెస్ట్గా ఉండాలని ఒకటి సముద్ర తీరాన్ని ఒకటి కట్టాడు. ఆ తర్వాత దాన్ని తలదనేటట్లుగా అప్పుడు సౌదీలో ఇంకొకడు కడుతున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ ఎక్కడ సంపాదిస్తున్నారో కానీ డబ్బు, అన్యాయంగా సంపాదించిన డబ్బు, మోసం చేసి సంపాదించిన డబ్బు, దోచుకొచ్చిన డబ్బు తెలియదు కానీ మొత్తం మీద బిల్డింగ్లు కట్టే పని మీద ఉన్నారండి. ఎక్కడ చూసిన బిల్డింగ్లు కడతానే ఉన్నారు. ఇదే రాకడ సంకేతం. ప్రభు వస్తాడని చెప్తున్నావా, కట్టే చోట్ల బిల్డింగ్లు కడతానే ఉన్నారు. నిరీక్షణ మనకి లోకం అశాశ్వతమని చెప్తానున్నావా, కట్టే బిల్డింగ్లు కడతానే ఉంటున్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రయ విక్రయాలు జరిగినాయి, నారు నాటారు, ఆ తర్వాత ఇల్లు కట్టారు. ఇది ఆ రోజుల్లో జరిగిందట. ఈ రోజుల్లో కూడా జరుగుతుంది. ప్రభు ద్వారంలో ఉన్నాడు. అందరూ విశ్వసించులు గట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. చివరిగా ఒక చిన్న మాట చదివించి నేను ముగిచ్చేస్తాను. లోకాసు వార్త 21:36. జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. మొదట చెప్పాను, ఈ సంగతులు జరగని ఆరంభించినప్పుడు ధైర్యం తెచ్చుకుని తలలు పైకెత్తండి, విడుదల సమీపంగా. 2, ఆ ప్రకారమే ఈ సంగతులు జరుగుట మీరు చూచినప్పుడు ఆయన ద్వారములో సమీపంగా ఉన్నాడని తెలుసుకోండి. ఏ సంగతులు జరగటం చూసినప్పుడు? నోవహు దినాల్లో ఏ సంగతులు అయితే జరిగినాయో ఆ సంగతులు జరగటం మీరు చూసినా, లోతు దినాల్లో ఏ సంగతులు జరిగినాయో ఆ సంగతులు జరగటం మీరు చూసినా యేసయ్య సమీపంగా ఉన్నాడు, ద్వారంలో ఉన్నాడని తెలుసుకోండి. 3వది యేసు ప్రభు చెప్పారు, కాబట్టి జరగబోవు వీటి నెలను తప్పించుకొని, కరువు కాటకాలను తప్పించుకొని, తెగుళ్లను తప్పించుకొని, యుద్ధాలను తప్పించుకొని, కలహాలను తప్పించుకొని, మరణాన్ని తప్పించుకొని, హింసలను తప్పించుకొని, శరసాల తప్పించుకొని, శోధనలు తప్పించుకొని, మనుష్య కుమారుని ఎదుట నిలవబొట్టకు శక్తిమంతులగునట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇవన్నీ జరగబోతున్నాయి కాబట్టి క్రైస్తవులు, ఆత్మీయులు, పరిశుద్ధులు ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తా ఏముండాలి? మెలకువగా ఉండాలి. చెప్పండి గట్టిగా. ఎట్లా ఉండాలి? మెలకువగా ఉండాలి. ఎందుకు మెలకువగా ఉండాలంటే మనం నిద్రపోతున్నప్పుడు శత్రువు వచ్చి గురుగులు విత్తిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మనం మెలకువగా ఉండటానికి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడటానికి మనం జాగ్రత్త పడాలి. అందుకని పేతురు కూడా తన పత్రికలో చెప్తాడు, అన్నిటి అంతము సమీపించి ఉన్నది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నిటి అంతం, ఆకాశం అంతమైపోద్ది, భూమి అంతమైపోద్ది, భూమి మీద ఉన్న కృత్యములన్నీ అంతమైపోతాయి, నేను అంతమైపోతాను, మీరు అంతమైపోతారు, యుగమే అంతమైపోద్ది. అన్నిటి అంతం దగ్గరలోకి వచ్చేసింది. అందుకే ఇన్ని దారుణాలు, ఎంత బీభత్స కాండ మీ కళ్ళతో మీరు చూస్తున్నారు.
ఇన్ని భయంకరమైన ప్రతికూల పరిస్థితులు చూస్తున్నారు. కాబట్టి మీరు స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయొచ్చు. ఎల్లప్పుడూ మెలకువగా ఉండి జరగబోయే ప్రతి శోధన తప్పించుకొని ప్రభు అయిన యేసు అనుకున్న గడిలో రాబోతూ ఉండగా మీరు రెప్పపాట్లో మార్పు నుండి యేసునొద్దకు ఎత్తబడి యుగయుగాలు ఆయనతో ఉండటానికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. మెలకువ కలిగి రాకడ కోసం సిద్ధపడుదముగాక.